గవర్నమెంట్ మార్చాలా, ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చాలి. ఎవడు బాబు గారు భూమిలో నాడు రాయించుకుంటాడండి. మా తాతలో మా నాన్నగారు ఒక అరగన భూమి ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు. ఆడమ్మ మొగుడుదా ఆ యాత్తి ఆడ దత్తాదులు అంటే ఆడ దగ్గర ఎట్టుకుంటాడంట. ఎంత దారుణం అండి అది. నీ యాత్తి నువ్వు సంపాదించి కట్టబడి చంపుకుని నీ తాతగారు, అది చాలా దారుణం కదండి. అది అడు పెన్షన్ ఇచ్చాను, లది ఇచ్చాను అన్నాడు. ఏమి ఇచ్చాడు? కందిపప్పు 300 అమ్ముతుంది ఇవాళ 150 రూపాయలు. ఏడుశనగలు 150 రూపాయలు, మినపప్పు 200. ఎవడ బాబు గారండి, ఎందుకంటే మాకు ఏం అక్కర్లేదు, రేట్లు తగ్గించమన్నాడు. ఆడేం అక్కర్లేదు. ఇప్పుడు వృధా పెన్షన్లు ఉన్నాయంటే ఇవ్వమన్నాడు, తప్పలేదు. అది అది ఎవడో అయిపోయినా సరిపోడు. ఇప్పుడు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. చిన్న మాట అండి, 10 ఎకరాల భూమి ఉన్నవాడు 3000 పెన్షన్ తీసుకుంటున్నాడు, రైస్ తీసుకుంటున్నాడు. ఏమో ఇల్లు లేనివాడు 3000 పెన్షన్ ఇస్తున్నారండి. ఎంత దారుణం అండి ఇది. అవకాశం చూడాలి. 10 ఎకరాల భూమి ఉన్నవాడు 3000 పెన్షన్ తీసుకుంటున్నాడు. మరి అందరికీ గవర్నమెంట్ పడిపోద్దని ఆడు ఇచ్చేస్తున్నాడు. అది అది నిలబడదండి గవర్నమెంట్. ఇది లేనోళ్ళకి ఇవ్వాలి, తప్పలేదు, ఇవ్వద్దని ఎవడంటుంది. ఆడు ఇస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి 15,000 10,000 ఇస్తున్నాడు. మాకు ఎందుకండి 15,000 ఇస్తున్నాడు, 30,000 ఖర్చు అవుతుంది మాకు. మాకేమక్కర్లేదు. స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ తగ్గితే ఏ గవర్నమెంట్ అయినా మేము సహకరిస్తాం. మాకు రేట్లు తగ్గించి ఆడిచ్చేసే 15,000 ఇచ్చేస్తే మాకేం నిలబడదు. మాకు రేట్లు తగ్గించాలా. హాస్పిటల్, స్కూళ్ళు ఇవన్నీ రేట్లు తగ్గితే మాకు అంతకంతా సంతోషం. ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ చుట్టూ మార్చాలని మేము చూస్తున్నాం అండి. తగ్గించాలా. హాస్పిటల్ ఖర్చులు, పిల్లల ఫీజులు అవన్నీ తగ్గితే గవర్నమెంట్ కొన్ని నాలుగు పోషిస్తారు. ఇదేడని చెప్పిన తల్లిని తగిలేసి చెల్లిని తగిలేసి అందరినీ మంటలు చేసి ఎంత దారుణం అండి. పవన్ కళ్యాణ్ నెగ్గకూడదు, చంద్రబాబు నాయుడు నెగ్గకూడదు, ఆడ అమ్మ కూడదు. అది ఎవడు రాజ్యాంగం అది. మేము పరిపాలన అంటే రౌడీజం అండి. ఏం పరిపాలన అంటే ఏం కాదు, రౌడీజం. ఎవడో బయటికి రాకపోతున్నారు. అవి వస్తే కొట్టి విధానంలో ఉన్నారు కార్యకర్తలు. అది కారణం నేను చెప్తున్నానండి. బయటకు వస్తే కొట్టి విధానంలో ఉన్నారు, సైలెన్స్ గా ఉన్నారు జనం. ఎంతకు వస్తుంది పోలింగ్ గుద్దుతామని. మార్పు అనేది కోరుకుంటున్నారు. ఆయన ఒకసారి పోటీ చేసి నెగ్గుతారు, కంపల్సరీగా మేము నెగ్గుతామండి. పంత నానాజీ గారు మేము చూస్తాము. మెజార్టీ అన్నది 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, 25,000 రావచ్చు. దానికి మెజార్టీ మేము చెప్పలేమండి, కానీ నెగ్గుతారు. అయితే కంపల్సరీ మేము చెప్తున్నాం కదండి, గెలిపోయిందే. మార్పు కోసం చూస్తున్నాం అంతేగాని ఎవరినో ఇప్పుడు ఏదో నెగ్గాడు పవన్ కళ్యాణ్ నెగ్గకూడదు అంటే గుట్లన్నీ బయటలో అవుతాడన్నా. ఇప్పుడు ఎక్కడ అన్ని వాళ్ళే పిఠాపురి అందరినీ పంపుతున్నాడు, డబ్బు పంపుతున్నాడు. ఏంటి కారణం? అది తీసుకోనండి, వాళ్ళ చెల్లెలు చెప్తుంది అక్కడ. ఆ డబ్బులు మీ డబ్బులే తీసుకోండి, మీరు ఆలకించే ఉంటారు. ఆ డబ్బులు మీ డబ్బులే తీసుకోండి, ఎంత ఇచ్చినా తీసుకోండి. ఎవరే కదా డబ్బులు మీయే, మీ డబ్బులు మీకే ఎత్తున్నారు, తీసుకోమని చెప్తుంది చెల్లెలు చెప్తుంది. జైలు పెట్టేసుకోమంటుందండి. అది సానుభూతి అండి, మీకు అర్థమవుతుంది. పిఠాపురంలో అంతమంది ఆయన రాకూడదు, ఈ గుట్లన్నీ బయట పెడతాడని ఆయన రాకూడదు, అసెంబ్లీకి రాకుండా చేయడానికి, అంతే. ఇంకా అదండి. అది రాయించి కొట్టారంటే మనకు పూర్తిగా తెలియదండి. ఏదో డబ్బులు ఇచ్చి కొట్టించారంటున్నారు, అది అంటున్నారు. మీడియాలో చూడడానికి మనం ఏం చెప్పలేమండి. అంటే అలా కదండి, అక్కడ జగన్ గారికి అక్కడ నిజంగా రాయదేరిస్తే కంటిలో తగలాలండి. అది రాయా యాక్షన్ చేయండి తప్ప ఇక్కడ తగిలిన కంటిలో తగలొచ్చు. యాక్షన్ తప్ప ఏమీ లేదండి. అదండి గవర్నమెంట్ మార్చాలని మేమందరూ కోరుకుంటున్నామండి.